అడ్మిషన్స్ అవ్వాలి యూనివర్సిటీలో అంటే ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అంటే ప్రాసెస్ కావచ్చు, ఎన్ని డేస్ పడుతుంది, ఫీజు, ఈ స్ట్రక్చర్ అంతా ఎటువంటి రిక్వైర్మెంట్స్ అనేవి కావాలి మనకు? యునైటెడ్ స్టేట్స్ యూఎస్ విషయానికి వస్తే కనుక అమెరికాలో మనకి 50 రాష్ట్రాలు ఉన్నాయండి. ఇట్స్ అ వెరీ బిగ్ కంట్రీ. మన ఇండియా కంటే కూడా కంపేర్ చేస్తే ఇట్స్ అ వెరీ బిగ్ నేషన్, వెరీ బిగ్ కంట్రీ. అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ, జాబ్ ఆపర్చునిటీస్ కోర్సెస్ అయిపోయిన తర్వాత. సో అందులో చూసుకుంటే కనుక ఏ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అమెరికాలో కనుక మన వేరే కంట్రీస్లో లాగా లిమిటెడ్ యూనివర్సిటీస్ కాకుండా 5000+ యూనివర్సిటీస్ ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్లో. ఈ 5000+ యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే ఐ మీన్ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్, ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఏ ఎగ్జామ్స్ రాస్తే ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది, జీపీఏ అంటే గ్రాడ్యుయేషన్ పర్సంటేజెస్ బేస్గా, దాంతోపాటుగా ఏంటంటే వాళ్ళకున్న జిఆర్ఈ కానివ్వండి. మనకి మెయిన్గా బేసిక్ స్టెప్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ స్టూడెంట్ కనుక యూఎస్ వెళ్ళాలి అనుకుంటే బేసికల్గా చేయాల్సింది ప్రాసెస్ అనేది 1 year బిఫోర్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు 1 year బిఫోర్ స్టార్ట్ చేసుకోవాలి అంటే, వీళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు కానివ్వండి, స్టాండర్డైజ్ ఎగ్జామ్స్ జిఆర్ఈ, జిమాట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో కొంత స్కోర్ తక్కువ వచ్చినా మళ్ళీ రీటేక్ చేసుకోవచ్చు.